యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సో స్టూడెంట్స్, ఎవరికైతే ల్యాప్టాప్ లేదో అండ్ ఎవరైతే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నామో బట్ మాకు ల్యాప్టాప్ లేదు అనుకున్న వాళ్ళకి ఈరోజు మొబైల్లో సేమ్ ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు వితౌట్ ఎనీ యాప్ నేను చూపిస్తాను. అండ్ అదే కాకుండా యాప్ ఏదైనా కావాలంటే కూడా చూపిస్తాను. స్టూడెంట్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా మీరు హెల్ప్ అవుతారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు యాప్ లేకుండా మనం వాడితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. అందుకోసమే ఈ ప్రయత్నం. సో ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్దాం. రైట్, నేను మొబైల్ రొటేట్ చేస్తాను చూడండి. రైట్, ఇప్పుడు 58 కనిపిస్తున్న ఛార్జింగ్, దాని కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయా? సో దాన్ని క్లిక్ చేస్తాం చూడండి. రైట్, లిఫ్ట్ చేస్తే మనకి డెస్క్టాప్ వర్షన్. సో ఇది ఇలాగ ఎంటీగా ఉంటుంది చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ క్లిక్ చేస్తాం చూడండి. రైట్, క్లిక్ అయిందా చూద్దాం ఒకసారి. రైట్, క్లిక్ అయింది. ఇలాగ బ్లూ కావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేస్తే సో ఇప్పుడు ఇలా చేసిన వెంటనే సేమ్ ల్యాప్టాప్ ఎలాగైతే అయిపోయిందో అలాగా మన మొబైల్ కన్వర్ట్ అయినట్టు. సో ఇది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తాను. ఇక్కడ మీరు ఏదైనా సెర్చ్ చేయండి, ఆన్లైన్ కంపైలర్ ఫర్ సి. నేను చూడండి సెర్చ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇది మొబైల్ వర్షన్లో లేదు, ఇది డెస్క్టాప్ వర్షన్లో ఉంది. సో మొబైల్ వర్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 3 డెస్క్టాప్ని తీసేస్తున్నాను చూడండి. ఇక ఇలా ఉంటుంది. ఇది మొబైల్ వర్షన్. ఓకే, సో ఇలా చేసుకోవద్దు, మనం డెస్క్టాప్ వర్షన్కి వచ్చేసేయండి ఫస్ట్. రైట్, చూడండి ఇది డెస్క్టాప్ వర్షన్. డెస్క్టాప్ వర్షన్కి వచ్చిన తర్వాత ఆన్లైన్ కంపైలర్ మీద క్లిక్ చేయండి. సో ఏదైనా పర్లేదు, నేను క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేస్తే చూడండి. సో మనకి ఇలా ఎందుకు క్లిక్ చేయాలంటే సేమ్ ల్యాప్టాప్లో ఏదైతే కీప్యాడ్ ఉంటుందో అదే కీప్యాడ్ వస్తుంది మనకి. ఆ ఒక ట్రైనింగ్ కూడా బాగుంటుంది టైపింగ్ విధంగా. అండ్ అదే కాకుండా మనకి అదే ఎక్స్పీరియన్స్ మీరు ల్యాప్టాప్లో కానీ, సో మీ కాలేజ్లో కానీ, మీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మీ బుక్స్లో ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా, నేను దీన్ని ఎడిట్ చేసి చూద్దాం అసలు పని చేస్తుందా లేదా. ఓకే, సో చూడండి. సో హలో వరల్డ్ ఉంది సరే ఇక్కడ. రైట్, ఈ హలో వరల్డ్ తీసేసి మనం ఆర్ఎస్ అకాడమీ చేద్దాం. ఆర్ఎస్ అకాడమీ. సో రైట్, ఇది ప్రోగ్రామ్. సో హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్స్. తర్వాత హింట్ మెయిన్ ఉంది. సో రైట్ ఇన్ ద సి కోడ్ హియర్ ద ప్రింట్ ఎఫ్. మనకేం కావాలి? ఆర్ఎస్ అకాడమీ అని పెట్టి రిటర్న్ 0 ఉంది. అయితే ఈ ప్రోగ్రామ్ తీసేసి మీరు కొత్తగా ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ రన్ కనిపిస్తుందా? ఈ రన్ మీద క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ కూడా వస్తుంది చూడండి. రైట్, ఇదిగో అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఏ ఎర్రర్స్ ఉన్నా వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కీప్యాడ్ అనేది డెస్క్టాప్ వర్షన్ కీప్యాడ్లో వచ్చేస్తుంది ఇది. సో ఇలాగ మీరు ఏదైనా కోడ్ని మీరు రన్ చేసుకోవచ్చు. ఈ కంపైలర్ నచ్చకపోతే వేరే కంపైలర్ కూడా మీరు తీసుకోవచ్చు. చాలా మీరు ఈజీగా వాడుకోవడానికి సేమ్ యాజ్ లైక్ మీ ల్యాప్టాప్ వాడుకున్నట్టే. సో సి వద్దు, C++ కావాలి. పక్కన సైడ్ చూడండి, C++ క్లిక్ చేస్తే C++కి మారుతుంది. ఇంకో ఇది C++. ఇది కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, C++ కనిపిస్తుందా? దానిపైన సి ఉంది, దానిపైన పైథాన్ కనిపిస్తుంది సింబల్, ఇది పైథాన్ సింబల్. నెక్స్ట్ జావా, C#, అలాగా JS. సో ఏదైతే ఉందో ఆన్లైన్ కంపైలర్ వాడుకుని మీరు ఎటువంటి యాప్ వాడవసరం లేదు. అయితే ఇది నచ్చకపోతే మీరు నెక్స్ట్ వెబ్సైట్లో ఇంకా చాలా ఉంటాయి. యాజ్ లైక్ మనకి ఇది మొబైల్ కాదు, ఇప్పుడు ఇది మనకి కంప్యూటర్, చిన్న కంప్యూటర్లా అయిపోయినట్టే. ఓకే, ఇక్కడ చూడండి సి కంపైలర్. నెక్స్ట్ ఇక్కడ ట్యూటోరియల్స్ పాయింట్ ఉంది. సో ఇలాగా ఏది కావాలంటే మీకు ఏది నచ్చితే దాన్ని క్లిక్ చేయండి. యాజ్ లైక్ మీరు మీ యొక్క సిస్టమ్ని వాడినట్టే చూడండి. సో ఎంత నీట్గా అంటే చాలామంది స్టూడెంట్స్ నాకు ల్యాప్టాప్ లేదు అయ్యో అనుకుంటారు. సో మీరు బాధపడే అవసరం లేదు, ఇక్కడ ఇలా వాడుకోండి. సో ఇలాంటి ఆన్లైన్ కంపైలర్స్ ద్వారా మీరు చేసుకోండి. ఈజీగా మీరు మీ యొక్క కోడింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు యాప్ ఏదైనా యాప్ కావాలని చెప్తాను, ఆ యాప్ చూద్దాం. ఓకేనా? ప్లే స్టోర్లో మనం సెర్చ్ చేద్దాం కోడర్ కానీ
సో కోడ్ సంబంధించిన యాప్, సో ఇది బాగుంటుంది. లేదా మీకు కొత్త యాప్ రిప్లీట్, సో ఈ యాప్ చూడండి. ఇది అయితే నేను ట్రై చేస్తాను. ఓపెన్ చేద్దాం యాప్ని. ఓపెన్ చేస్తాం, క్రియేట్ చూడండి, క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏది కావాలంటే పైథాన్ కావాలంటే పైథాన్, HTML, CSS ఏది కావాలంటే అది క్లిక్ చేసి మీరు క్రియేట్ చేయొచ్చు. ఇది బెస్ట్గా ఉంది. దీంట్లో మనం ఫస్ట్ బేసిక్గా చూస్తున్నాం కాబట్టి సి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి క్రియేట్ చేస్తాను. సో మీరు ఇది సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది ముందుగానే. సో మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనం ఇది రన్ చేసి చూద్దాము. రన్ చేసి మనకి ఏమొచ్చింది చూద్దాం. సో చూడండి, హలో వరల్డ్ వచ్చింది. ఓకే, సో ఇది మనం ఎడిట్ చేద్దాము. రైట్, హలో వరల్డ్ బదులు RS అకాడమీ. సో RS అకాడమీ ఎడిట్ చేసి రన్ చేస్తాను. చూడండి, RS అకాడమీ. సో ఇది కరెక్ట్గా రన్ అవుతుంది. సో ఇలా మీరు కొత్తగా ప్రోగ్రామ్స్ టైప్ చేసి మీ మొబైల్లో రన్ చేయండి. ఇంకా వేరే యాప్స్ అంటే కంపైలర్ యాప్ కూడా ఉంది. సో ఇలాగా మనకి ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి. సో దీనికన్నా నా ప్రిఫరెన్స్ అయితే మాత్రానికి డెస్క్టాప్ వర్షన్ ట్రై చేయండి. సో ఆ వర్షన్లో ఏమవుతుందంటే స్మూత్గా చాలా బాగుంటుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.